అతి శ్రేష్టమైన పవిత్ర నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. 7 గంటలు దేవునితో గడపాలి, స్తుతించాలి, ఆరాధించాలనే మంచి ఆలోచనతో మనం ఎక్కడికి వచ్చాం. అప్పటికే సగానికి పైగా టైం అయిపోయింది. నన్ను ప్రేమించి నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ ప్రేమను, మీకు నా మీద ఉన్నటువంటి అభిమానాన్ని వ్యక్తపరిచిన ప్రతి ఒక్కరికి ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా వ్యక్తిగతంగా మీ శుభాకాంక్షలు నాకు తెలియజేశారు. దాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. దేవుని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఇద్దరు సేవకులు భాగ్యరాజు, విలియం, ఇద్దరు దైవజనులు చక్కని శుభాకాంక్షలు తెలియజేశారు. వారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. చాలా పెద్ద పెద్ద మాటలు ప్రయోగించారు, కానీ నేనంత ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాళ్ళ ప్రేమను బట్టి అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు, కానీ నేను మాత్రం ఆ మాటలన్నిటికీ యోగ్యుడినైతే కాదు. సమయంలో ఒక చిన్న వాక్య భాగం చదువుకుని కొద్ది నిమిషాలు నా సాక్ష్యాన్ని మీతో పంచుకుంటాను. కీర్తనల గ్రంథము 18వ కీర్తన. కీర్తన 4వ చరణం. మరణపాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను, పాతాళపు పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఊరులు నన్ను ఆవరింపగను. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, మీ ఘనమైన గొప్ప నామానికి వేలాది వందనాలు. ఈ సమయంలో నీ దీనదాసుని కూడి ఉన్న నీ పరిశుద్ధ సంఘమును మీరు దీవించండి. మీరే మాట్లాడండి. వాక్యము నీది, దాసుడు నీవాడు. మేమందరము నీ ప్రజలం. కీర్తనీయుడువైన మా యేసయ్య నామమునకు వేలాది స్తోత్రాలు, వందనాలు. సమయంలో నీ ధ్యానదాసుని పూర్తిగా మరుగుపరుచుకుని మీరే మాట్లాడమని యేసయ్య పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు భక్తుడు ఆఖరి దశలో రాసినటువంటి కీర్తన ఇది. శత్రువులందరి చేతిలో నుండి దావీదుని దేవుడు విడిపించిన దినాన్న, సౌలు చేతిలో నుండి, శత్రువులందరి చేతిలో నుండి విడిపించిన దినాన్న, యెహోవా అతన్ని తప్పించినటువంటి విధానమును బట్టి ఈ గీతవాక్యము చెప్పి యెహోవాను స్తోత్రించి అతడు ఇట్లనెను. ఇది 18వ కీర్తన యొక్క నేపథ్యం. 18వ కీర్తన రాసేసరికి అన్ని యుద్ధాలు గెలిచేశాడు, ఆఖరి అంకానికి వచ్చేసాడు. అప్పుడు ఈ గీతవాక్యమును బట్టి దేవుణ్ణి స్తోత్రం చెప్పాడు. ఇది 2 సమూయేలు 22వ అధ్యాయము 1వ వచనంలో, అది మొదటి వచనం, అది ఈ శీర్షిక అక్కడ ఉంటుంది. యెహోవా తన సౌలు చేతుల నుండి తన శత్రువులందరి చేతుల నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీతవాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించెను. అతడు ఇట్లనెను. సేమ్ టు సేమ్ 22:2, 22:3. మనమేమో 22:4 చదువుకున్నాం. ఇక్కడ 22:5లో ఉంది. మృత్యు యొక్క అలలు నన్ను చుట్టుకొనగను, వరద పొర్లు వలె భక్తిహీనులు నా మీదకు వచ్చి నన్ను బెదిరింపగను,
పాతాళ పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఊరులు ఆవరించగను. ఈ పాట మనం యెహోవా నా బలమ పాట ఇది. మరణపు టూరులలో మరువక మొరలిడ, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై, తన ఆలయములో నా మొర వినెను, అదరెను ధరణి భయకంపముచు. మరి పాటలన్నీ కూడా పాత పాటలు చాలా వరకు బైబిల్లో ఉన్న వచనాలకే రాగాలు కట్టిస్తారు. అందుకే అలా ఉండిపోయినాయి చరిత్రలో. ఆ పాటలు అలా చిరస్థాయిగా ఉండిపోవడానికి కారణం ఏంటంటే అవి కేవలం వీళ్ళు సొంత ఆలోచనలు కాకుండా బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలు. అందుకే జీవము కలిగిన దేవుని వాక్యం కనుక అది చరిత్రలో చిరస్థాయిగా ఉండిపోయింది. మరణపు ఊరులలో మరణపు పాశములు భక్తుడైన దావీదును చుట్టుకున్నాయంట. మరణ పాశములు నన్ను చుట్టుకొనగను. పాశము అంటే ఏంటండి? పాయసమా? మరణ పాశము అంటే మరణపు తాళ్ళు, మరణ బంధకాలు. పాశము అంటే తాళ్ళు. మరణ పాశాలు నన్ను చుట్టుకున్నాయి. భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరించారు. అయితే దేవుడు ఏం చేశాడంటే ఆయన తన ఆలయములో నా మొర ఆలకించి నా ప్రార్థన అంగీకరించాను. దావీదుకు వచ్చిన విజయం అంతటికి కారణం అది. దావీదును మరణము పాతాళము మింగాలని ప్రయత్నం చేసింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పుట్టినరోజు దినాన్న మరణాన్ని గురించి మాట్లాడడం దేనికి? మరణ దినమందు మరణం గురించి మాట్లాడితే బాగుంటుంది. ఇదే స్మారక కూటం కాదు, పుట్టినరోజు కూటం. అదో ఎవరిదో పుట్టినరోజు కాదు సార్, నీ పుట్టినరోజే, నువ్వు మర్చిపోయావా ఏంటి? ఎవరి పుట్టినరోజైనా మరణం గురించి మాట్లాడామనుకోండి, బాగుంటుందా? అస్సలు బాగోదు. కాబట్టి ఎవరి పుట్టినరోజు గురించి మాట్లాడినా బాగోదు. కాబట్టి నా పుట్టినరోజు గురించి మాట్లాడుతున్నాను. మరణం కావాలని మాట్లాడడం లేదు ఇక్కడ. మరణ భాషలు చుట్టుకున్నప్పుడు, పాతాళపు ఉరులు ఉచ్చులు నా చుట్టూ వచ్చినప్పుడు వాటన్నిటి నుండి దేవుడు ఎలా తప్పించాడో కొద్ది నిమిషాలు నేను మీతో పంచుకుంటాను. అసలు పుట్టినరోజు జరిగిందంటే ముందు చావకుండా ఉన్నందుకే కదా. దేవుడు మరణపు ద్వారాలన్నీ మూసేసాడు, మరణ పాశాలను దేవుడు అరికట్టాడు. 1980వ సంవత్సరం మరి నర్సీపట్నం, కేడీపేట, కృష్ణదేవిపేట, ఈ రెండిట్లకి మధ్యలో ఒక రోడ్డు. ఆ రోడ్లో ఆ ఊరి పేరు మల్లంపేట. మల్లంపేట అనే గ్రామంలో నేను పుట్టాను. అది పుట్టినూరు. మా తల్లిదండ్రులందరూ కూడా సమసింతే. మా తాతది సమసింత, మా ముత్తాతది సమసింత, మా నాన్నగారిది, మా అన్నలు అందరూ అక్కడే పుట్టారు. అందరూ అక్కడ పుట్టిన తర్వాత మా చిన్నన్నయ్య కూడా సమసింతలోనే పుట్టాడు. పుట్టిన తర్వాత అక్కడ పనులు చేసేవాళ్ళు ఎవరూ లేరు. మంచి కార్పెంటర్ కావాలి, కొడవళ్ళు కత్తులు తయారు చేయాలి, నాగళ్ళు తయారు చేయాలి, ఎడ్లు బళ్ళు తయారు చేయాలి, ఇల్లు కట్టేవాళ్ళు కావాలి, ఒక మంచి మేస్త్రి మాకు కావాలని కోరుకుని సమసింత నుంచి మా నాన్నగారిని కేడీపేట రోడ్లో ఉన్న మల్లంపేట తీసుకెళ్ళారు. అక్కడికి వెళ్ళిన 2 ఏళ్ళకి నేను పుట్టాను. పుట్టిన తర్వాత ఇంకా అక్కడి నుంచి సినిమా కష్టాలన్నీ స్టార్ట్ అయినాయి. ఎప్పుడైనా ఒక చిన్న షార్ట్ మూవీ లాంటివి తీయాలని నాకు అనిపించింది, చాలాసార్లు అనిపించింది. కానీ అంత సాహసం చేయడం,
అంత అవసరం లేదేమో అని మళ్ళీ ఎందుకులే మొత్తం జీవితం అంతా బయట పెట్టడం ఎందుకని అలా ఆపేశాను. కానీ ఎప్పుడైనా సరే యాక్టర్లను పెట్టి తీయించే రోజులు అయిపోయినాయి. ఇప్పుడు ఏఐ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. అండ్ అది తొందరలోనే ఆ పని కూడా చేసేద్దాం. దేవునికి స్తోత్రం. లాస్ట్ ఇయర్ ఇదే రోజున 8వ తారీఖు గత సంవత్సరం 2025 జూన్ 8వ తారీఖున ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు అప్రయత్నంగా, నేనేం కవిని కాదు, రచయితను కాదు, నాకు అసలు సంగీతం జ్ఞానమే లేదు, పాటలు రాయడం కూడా నాకేం చేత కాదు. నిమిషాల్లో అలాగా నా నోటి కొన్ని మాటలు వస్తూ ఉన్నాయి, నేను రాశాను. పెంట కుప్ప మీద నుండి నన్ను పైకి లేపావు, పనికొచ్చే పాత్రగా నన్ను మలుచుకున్నావు. తండ్రి ప్రేమ లేని నాకు నీవే తండ్రి అయినావు, ఏ దిక్కు లేని నాకు నీవే దిక్కు అయినావు అని ఆ పదాలు అలాగ ఆటోమేటిక్గా వచ్చి రాశాను. రాసి ఆనంద్ గారికి, తలారి ఆనంద్ గారికి ట్యూన్ చేసి ఆయన రికార్డింగ్ చేయడానికి చాలా తక్కువ రేట్లో ఆయన సిద్ధపడ్డారు. చేద్దామండి, స్టూడియో మాట్లాడేశారు, మ్యూజిక్ వాళ్ళతో మాట్లాడారు. డబ్బులు సమకూర్చుకోవడం ఒకటే ఆలస్యం. కానీ డబ్బులు సమకూడలేదు. మనంతా ఆర్థిక శాఖ చాలా హతలకూతలం అయిపోయి ఉంది కాబట్టి పని జరగలేదు. ఈ లోపల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ బాగా డెవలప్ అవుతూ వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని ఉపయోగించి ఆ పాట నేను నా శైలి పాడి దానిలో రికార్డ్ చేసి దానికి పలానా వాయిద్యాలు కావాలని చెప్పి నేను దాన్ని తయారు చేసి ఆనంద్ గారికి పంపించాను. ఆయన మహా మేధావి ఆయన, కానీ ఆయన్నే బోల్తా కొట్టించింది ఏఐ. ఆయన అన్నారు, ఫీమేల్ వాయిస్ ఎవరు పాడారో కూడా చాలా బాగా పాడారండి, ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా ప్రొఫెషనల్గా ఉన్నాయి, ఎవరితో చేయించారు, చాలా ఖర్చు అయ్యే ఉంటుంది కదా అని నేను వెంటనే మెసేజ్ పెట్టాను. అయ్యా, మీకు తెలియకుండా సీక్రెట్గా నేనేం చేయించను, ఇది ఏఐలో చేశాను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలో చేశాను, దానికి ఏం ఖర్చు అవ్వలేదు, రూపాయి ఖర్చు అవ్వలేదు. దాన్ని మళ్ళీ హిందీలోకి డబ్ చేసి హిందీలో కూడా ఆ పాట రికార్డ్ చేసాం. హిందీ బెల్ట్లో కూడా చాలామందికి ఆ పాట వెళ్ళింది. అలాగే దేవుడు సహాయం చేసి కొంచెం ఉన్నాయి, అందుబాటులో ఉన్న యాప్లు ఫ్రీగా రావాలి మనకి. అలా ఫ్రీగా వస్తే ఓ షార్ట్ మూవీ కూడా చేసేయచ్చు ఈజీగా. అందులో ఏఐలోనే యాక్టర్లను పెట్టేసి నా ఫోటో దానికి ఇచ్చి, నేను 5 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఎలా ఉంటాను, 10 సంవత్సరాల వయసులో ఎలా ఉంటానని చెప్పి అన్నీ కొడితే వరుసటి అన్నీ వచ్చేస్తాయి. దానికి ఎలా చేయాలో కూడా తెలుసు నాకు. ఒక ఫ్రీ యాప్ ఒకటి దొరికితే చాలు, ఓ సినిమా తీసేయచ్చు. నాన్న చనిపోయేసరికి 11 నెలలు, సంవత్సరాలు కాదు, 11 నెలల చిన్న పసికందుని. నాన్న ముఖం ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. ఆయన చనిపోయేసరికి ఇంక మొత్తం శూన్యం, అంతా ఏమీ లేకుండా అయిపోయిన పరిస్థితి. ఆర్థికంగా కానీ అసలు ఆ ఊళ్ళో ఉండడానికి కానీ అవకాశం లేని పరిస్థితుల్లో మా అమ్మమ్మ గారు ఊరికి వచ్చేసాం. మా అమ్మమ్మ గారు ఊళ్ళో ఉన్నప్పుడు అప్పటికి నాకు సంవత్సరంన్నర 2 సంవత్సరాల లోపు చిన్నపిల్లని. ఇవన్నీ నాకు గుర్తుండి చెప్పట్లేదు, మా అమ్మ చెప్పిన మాటలు, మా అక్క, మా అమ్మ, వీళ్ళు పెద్దోళ్ళు చెప్పిన మాటలు. దేవుడు నన్ను తల్లి గర్భంలో ఉన్నప్పుడే నిర్మించాడు, రూపుదిద్దుకున్నాడు. ఆయన ప్రణాళిక నా పట్ల ఉంది. ఈరోజు నేను దేవుని సేవకునిగా, దేవుని కొరకు వాడబడుట కొరకు దేవుడు నన్ను నిలబెట్టాడు. ఇలాగ దేవుడు నిలబెడతాడన్న సంగతి దేవుడికి తెలుసు, సైతాన్గాడికి కూడా తెలుసు. కాబట్టి ఎలాగైనా నన్ను చంపేయాలనేటువంటి ప్రణాళిక వాడికి కూడా ఉంది.
మరణపాశములను త్రెంచివేసిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. మా సొంత ఇల్లు కానీ ఏమీ లేవు, అన్నీ వదిలేసి అన్నీ పోయాయి. ఏవీ నగర్ మా అమ్మమ్మ గారు ఊరు వచ్చేస్తే చిన్న తాటాకి ఇల్లు. ఆ తాటాకి ఇంట్లో ఉయ్యాల కట్టి ఉయ్యాల్లో నన్ను పడుకోబెట్టి, ఆ ఉయ్యాల కిందే మా అమ్మ, మా అక్క, మా అన్నయ్య అందరు కిందన వరుసగా పడుకున్నారంట. ఉయ్యాల్లో నేనున్నాను. ఉయ్యాలలో నుంచి ఒకవేళ కిందన పడితే కింద మా అమ్మాల మీద పడతాను నేను. కానీ ఎలా దిగానో ఏమైందో నాకే తెలీదు. అసలు నాకు ఊహే లేదు, స్పృహే లేదు. ఉయ్యాల్లోంచి దిగి ఏవీ నగర్ 2 భాగాల కింద ఉంటుంది. ఒకటేమో ఆ ఊరి చివర యనమల రామకృష్ణ గారు అలా అమ్మగారు, యనమల మంగయ్యమ్మ గారు, వాళ్ళ ఇంటి పక్కనే మా ఇల్లు, వాళ్ళదే ఇల్లు. అక్కడ ఉన్నాం మేము. ఊరికి 1 కిలోమీటర్ దూరంలో పెద్ద చెరువు ఉంటుంది, మంచినీళ్ళ చెరువు. ఆ రోజుకి ఇప్పటికి కూడా 40 సంవత్సరాల కిందట అదే చెరువు నీళ్ళు తాగారు, ఇప్పుడు అదే చెరువు నీళ్ళు తాగుతారు ఊరంతా. ఎప్పుడు నిండు కుండలా ఉంటుంది చెరువు. నేను ఉయ్యల్లో నుంచి దిగి సరాసరి నడుచుకుని అర్ధరాత్రి, తెల్లవారుజామున 3 గంటల రాత్రి సమయంలో ఒక్కడిని నడుచుకుని 1 కిలోమీటర్ నడిచి తిన్నగా చెరువు వైపు వెళ్ళిపోతున్నానంట. చెరువులోకి దిగిపోయి చచ్చిపోతానో ఏమవుతుందో తెలీదు. పొలానికి వెళ్ళడానికని ఎవరో లేచి ఆ దారిని వెళ్తే ఇటు కుర్రోడు చెరువు వైపు వెళ్తున్నాడని చెప్పి చేయి పట్టుకుంటే అప్పుడు అడ్డం మొదలుపెట్టానంట. పల్లెటూరులో ఇప్పుడు కూడా క్యాస్ట్ని గుర్తుపడతారు. ఇలా పట్టుకోగానే వీడు ఎవరు కుర్రోడు వీడని చూస్తే క్రాప్ వేయించారు. ఆ ఊరిలో 2-3 కులాలు ఉంటాయి, ఎక్కువ కులాలు ఉండవు. ఒకటి ఎస్సీ, 2 యాదవులు, గొల్లలు, 3వది కంసాలు. ఈ యాదవుల పిల్లలకి, చిన్నపిల్లలకి క్రాఫ్ వేయరు. మొక్కుబడి ఉంటే తల పెంచుతారు, లేకపోతే గుండు కొడతారు. క్రాఫ్ వేసి కేవలం ఈ బ్రహ్మాల పిల్లలకే. చూసి చూడగానే ఈడెవరో కాదు, బ్రహ్మాల పిల్లోడని చెప్పి అసలు మేము ఊరి చివరిలో యువతల పక్క యనమల రామకృష్ణ గారి ఇంటి వైపు ఉన్నామన్న సంగతి ఎవరికి తెలియదు. ఎందుకంటే మా నాన్న చనిపోయాక మా అమ్మమ్మ తీసుకొచ్చింది. మా సొంత ఊరు ఇది కాదు, అమ్మమ్మ గారు ఊరు. అసలు నన్ను చూసినోడు కానీ ఎవడు లేడు. ఊరికి యువతల చివరి 1 కిలోమీటర్ దూరంలో వెంకట్రావు గారు ఏదో పేరైన విగ్రహాలు తయారు చేస్తారు. మొత్తం సిమెంట్ బొమ్మలు, రాతి బొమ్మలు చేస్తాడు. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారంట. తీసుకెళ్ళగానే ఆ రాత్రికి వాళ్ళు ఫిక్స్ అయిపోయారంట. ఏమని ఫిక్స్ అయిపోయారంటే, మేము ఇన్ని పూజలు వ్రతాలు చేసాం, పిల్లలు లేరు, లాస్ట్కి మా కులం అబ్బాయే దొరికాడు మాకు, ఇంకెవరికో వెతికి పట్టిద్దామని ఆలోచన లేదు వాళ్ళకి. బాగానే దొరికాడని చెప్పేసి వాళ్ళ ఇంట్లో పెట్టించుకున్నారంట. ఈలోపు మా పెదనాన్నలు, చిన్నాన్నలు, వాళ్ళు వీళ్ళు, మా బంధువులు, పెద్ద కొడుకులు, ఎవరెవరో మొత్తం బీరకాయ పీస్ అంతా ఊళ్ళోనే ఉన్నారు. తల ఒక కర్ర ఇచ్చుకుని పిల్లల్ని ఎత్తుకుపోయాడు, వచ్చాడు, ఎవడో ఎత్తుకుపోయాడని ఎతకడం మొదలుపెట్టారండి. అసలు చెరువులోకి వెళ్ళి పడిపోవలసిన వాడిని ఎటో తీసుకెళ్ళిపోయారు. ఊరంతా గాలించారు. ఏవీ నగర్ మహా చిన్న ఊరేం కాదు. ఎటు చూసినా ఈ చివరి నుంచి ఆ చివరికి 2.5 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ఉంటుంది. అది 3 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు పెద్ద ఊరు అది. యువతల చివరిలో ఉన్నవాడిని ఇప్పుడు అవతల చివరికి తీసుకెళ్ళిపోయారు. మొత్తం ఉదయం అయ్యే వరకు వెతికి ఎవరో కాఫీ కొట్టు గారు చెప్పుకున్నారంట. ఎవడో రాత్రి ఒక కుర్రోడు చెరువు వైపుకి వెళ్ళిపోతుంటే పట్టుకున్నారు. వాడిని అవతలేది తీసుకెళ్ళిపోయారు. ఆ బొమ్మలు తయారు చేసే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయారంటే అక్కడికి వెళ్తే అక్కడ ఉన్నానంట. అన్నీ రిస్క్లే. చిన్నప్పుడే 1 సంవత్సరంన్నర అంతే. ఆ 1.5 సంవత్సరం వయసు ఉన్నప్పుడే మా అమ్మ ఇప్పుడు కూడా చాలాసార్లు చెప్పి ఆశ్చర్యపోయేది. అసలు దిగితే ఆ వయసులో అంత ఎత్తులోంచి దిగలేడు, దిగినా ఒకవేళ పడిపోవాలి.
పడిపోతే మా మీదే పడాలి. పిల్లల్ని ఎత్తిపోయే వాళ్ళు వస్తున్నారని చెప్పి ఓ మిషన్ ఎలా పెట్టి కళ్ళు లాగేసుకుంటారంట, గుండెలు తీసేస్తారంట అని అప్పట్లో టాపిక్ ఉండేదంట. అందుకని ఇంకా భయపడి ఉయ్యాలు వేసి కిందనే పడుకున్నారంట. వీళ్ళు కిందన పడుకున్న వాళ్ళకి తెలియకుండా తీసుకెళ్ళిపోయి ఏ దెయ్యం తీసుకెళ్ళిపోయిందో, ఏ మరణ పాశం నన్ను పట్టుకుందో తీసుకెళ్ళిపోయి అక్కడ చేయాలని చూసింది. కానీ దేవుడు తన ప్రణాళికలో తన పని కొరకు దేవుడు నన్ను నిలబెట్టాడు గనక మరణ బంధకాలన్నీ తెంచేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత నుంచి చాలా సమస్యలు, చాలాసార్లు మరి ప్రాణాపాయ పరిస్థితులు, కరెంట్ షాక్ కొట్టడాలు ఎన్నెన్నో జరిగాయి. 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంక నేను చదువుకోకూడదు, ఇంకా చదవడం మానేసి ఏదైనా మెకానిక్ నేర్చుకుందామని స్కూటర్ మెకానిక్ నేర్చుకున్నాను 2 సంవత్సరాలు. ఈ 2 సంవత్సరాల్లో ఒక 2-3 నెలల్లోనే నేను బండి నడపడం నేర్చుకున్నాను. ఇంకెక్కడ లేని గర్వం వచ్చేసింది. ఎవరన్నా అని చెప్తే నేను మెకానిక్ అంటే పైనుంచి కొమ్ములు దిగి వచ్చినాయి అనమాట, పైనుంచి దిగి వచ్చాడు అన్నమాట. ఎలా నడిపేవాడినో నాకే తెలియదు. మరి భయంకరమైన యాక్సిడెంట్ అయిపోవాల్సింది. ఒక ఆయన బ్రేకులు పట్టలేదని బండి తీసుకొచ్చాడు. బండి తీసుకొస్తే దాని బ్రేక్ ముక్కలు కొందామని ఆ బ్రేకులు లేని బండి వేసుకెళ్ళాను. బ్రేకులు లేని బండి మెయిన్ రోడ్డు తిరుమల ఆటోమొబైల్ షాప్కి వెళ్ళి బ్రేక్ ముక్కలు తీసుకుని జోబీలో పెట్టుకుని బండి ఎలా కొడుతున్నానంటే బ్రేకులు లేని బండిలో కొట్టలేదు, రై 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 మళ్ళీ లాగేస్తున్నాను. కొత్త భిక్షగాడు పొద్దెరగడు అన్నట్టు టీనేజ్లో ఉన్నప్పుడు ఎవరి మాట వినరు, కొట్టుడు కొడుతున్నాను. బండి కొడుతుంటే సరిగ్గా 10వ నెంబర్ సిటీ బస్సు ఉండేది అప్పుడు. వాకల్పూడి నుంచి అటుపక్కి వెళ్ళేది అది 10వ నెంబర్ లైట్ హౌస్, 10వ నెంబర్ బస్సు. 10వ నెంబర్ సిటీ బస్సు అవుతుంది, అదే లారీ అవుతుంది. మోగాస్టల్ రోడ్డు పెద్ద ఏముండేది కదా అప్పుడు, చిన్న రోడ్డు అది. ఒకదాన్ని ఒకటి సైడ్ వేసుకుంటున్నాయి. నేను ఎలా కొట్టానో నాకు తెలియదు. బండి అక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు గుర్తొచ్చింది బ్రేకులు లేవన్న సంగతి. బ్రేక్ పట్టుకున్నాను, బండి ఆగట్లేదు. ఇటేమో లారీ, ఇటు బస్సు, రెండిటి మధ్యలోకి వెళ్ళిపోయింది బండి. రయ్యమని ఇంకా ఆగట్లేదు అసలు. అప్పుడు వరకు ఎంత పొగరంటే నేను ఆపేయగలను, నేను మెకానిక్ని కదా, కాలుతోటి ఇలా క్లచ్ మీద కాలు పెడితే ఆగిపోద్ది కదా. ఏదేదో క్లచ్ గుర్తు రాలేదు, ఏమీ గుర్తు రాలేదు. ఇంకా ఏసయ్యా నా పని అయిపోయిందని చెప్పి కళ్ళు మూసుకొని ప్రార్థన చేశాను. రెండిట్లకి తగలకుండా రెండిట్ల మధ్యలో, ఇటు లారీ ఇటు బస్సు మధ్యలో ఉండిపోయాను. నేను మధ్యలోంచి బయటకు వచ్చాను. ఆ రోజు చచ్చిపోవలసింది. ఇంక ఇలాగా ఎన్నో ప్రమాదాలు. ఈ ప్రమాదకరమైన పరిస్థితులన్నింటిలో తప్పించుకుంటూ దేవుడు వచ్చాడు. ఆ తర్వాత సువార్త సేవకి బయలుదేరాను. చిన్న వయసులోనే దేవుని యొక్క పని చేయాలనే ఆశతో 2000 సంవత్సరంలో సువార్త మొదలుపెట్టాను. 2000 అయ్యింది, 2001, 2002కి వచ్చాను. ఒక కొండ మీద సువార్త చెప్పి వచ్చేసాను. కిందకు వచ్చిన తర్వాత వెంటనే గుంటూరు బయలుదేరి వెళ్ళాను. గుంటూరులో సర్వసత్య మహాసభలు జరుగుతున్నాయి. 2002 అక్టోబర్ నెల 22వ తారీఖు ఎంతో, నాకు సరిగా డేట్ గుర్తులేదు. గుంటూరు వెళ్ళాను. గుంటూరు వెళ్ళిన తర్వాత గుంటూరులో అయ్యగారు మీటింగ్స్ జరుగుతున్నాయి. వాంతులు స్టార్ట్ అయినాయి నాకు. విపరీతమైన ఒళ్ళంతా దడ, జ్వరం, తలనొప్పి, ఏమో తెలీదు. అప్పటికి అయ్యగారి దగ్గర డానీ అనో డ్రైవర్ ఉండేవాడు. అయ్యగారికి బొలోరో కారు ఉండేది అప్పుడు. అయ్యగారికి చెప్పారు, ఎవరు ఇలాగా మీ మీటింగ్కి వచ్చాడు కుర్రోడు దాస్బాబు అని కాకినాడ నుంచి, సిక్ అయ్యాడని చెప్తే వెంటనే అయ్యగారు కారు పంపించారు. ఆ కారులో గుంటూరు జనరల్ హాస్పిటల్కి తీసుకెళ్ళారు. జనరల్ హాస్పిటల్లో సెలైన్ పెట్టారు. పెట్టి ఏదో తాత్కాలిక ట్రీట్మెంట్ చేసి పంపించేశారు. మీటింగ్ జరుగుతుంది. నా పక్కన ఏదో తెత్తు కుక్క, నల్లని కుక్క, నాలుగు ఇలా చాపుకుని నా పక్కనే కూర్చున్నట్టు కనిపించేది.
మగతలా కనిపించేది, ఆ కుక్క కనిపించేది. కళ్ళు తెరిచి చూస్తే కుక్క కనబడేది కాదు. పడుకునేవాడిని, దొర్లేవాడిని, కూర్చోలేకపోయేవాడిని. విపరీతమైన కడుపు నొప్పి, తలనొప్పి, వాంతులు. 4 రోజుల కోటాల్లో ఒక రోజు, మొదటి రోజు తిన్నాను అంతే భోజనం. 3 రోజులు ఇంకా భోజనం లేదు. అయిపోయిన తర్వాత ఆ జ్వరంతోనే కాకినాడ వచ్చాను. అప్పుడు మా అన్నయ్య వచ్చి పరిస్థితి బాగాలేదని చెప్పేసి తీసుకెళ్ళిపోయి అక్కడ జూనియర్ డాక్టర్ ఒక ఆయన ఉంటే, గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రైనింగ్ అవుతుంది డాక్టరు. అతను చెప్తే రోజు వచ్చి సెలైన్ పెట్టేవాడు. ఫస్ట్ టైం మలేరియా, అది ఫస్ట్ టైం టైఫాయిడ్, ఫస్ట్ టైం పచ్చకామర్లు. అది నెల రోజుల పాటు నన్ను మొత్తం కృంగదీసి పాడేసింది. మాట రాకుండా అయిపోయింది. భయంకరమైన నీరసం. సరైన ట్రీట్మెంట్ చేయించడానిక డబ్బులు లేవు. ఏదో జూనియర్ డాక్టర్ వచ్చి ఇంటికాడ అలా ఇంజక్షన్లు చేస్తూ వచ్చేవాడు. ఆయన నేర్చుకునే వైద్యం అంతా నమ్మే ప్రయోగించేవాడు. దేవుని మహాదయ వల్ల మళ్ళీ నేను బ్రతికాను. దేవునికి స్తోత్రం. సరైన ట్రీట్మెంట్ అందితే ఇప్పుడు మలేరియా వచ్చినాడు ఎవరికన్నా ఏం చేయించాలో నాకు తెలుసు. వెంటనే నిమిషాల్లో తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించేసి తీసుకొచ్చేస్తాను. నాకు అలవాటు అయిపోయింది. అప్పట్లో నాకు తెలిసి నాకు వైద్యం చేయించేవాళ్ళు సరిగా నాకు లేరు, డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు లేరు. అండ్ చాలా భయంకరమైన పరిస్థితి. దానికి తోడు ఈ దురాత్మ ఒకటి. ఆ కుక్క నాకు కనబడుతూ ఉండేది. అప్పుడు మా అన్నయ్య అలా ప్రార్థన చేసి చేయగా దేవుడు విడిపించాడు. నెల రోజులకి నేను మళ్ళీ కోలుకున్నాను. ఇంకా ఆ తర్వాత మళ్ళీ కొద్ది రోజులకి మళ్ళీ పచ్చకామర్లు, మళ్ళీ టైఫాయిడ్, మళ్ళీ డెంగ్యూ, దాని పేరు మలేరియా. తరచుగా 2008కి వచ్చేసరికి 2008 7వ సంవత్సరం 8వ సంవత్సరం 2008 అనుకుంటాను, హైదరాబాద్ వెళ్ళాం. అప్పుడు ఉపవాసంలో ఉన్నాను నేను. రోజు ఒక పగలంతా ఉపవాసం ఉండి రాత్రులు తినేవాడిని, ఒక పూట భోజనం చేసేవాడిని. హైదరాబాద్ వెళ్ళాను. ఒక అమ్మాయి పెళ్ళి. ఆ పెళ్ళి అయిపోయిన తర్వాత అక్కడ ఆ రోజు నాకు కడుపు నొప్పి, వాంతులు, మోషన్స్, ఫుడ్ ఇన్ఫెక్షన్ అయిపోయింది. ఎంత బాధ అంటే కడుపు అంతా ఏదో మిషన్ పెట్టి డొల్చేసినట్టు అయిపోయేది. అది రోజు రోజుకి ఎక్కువైపోయింది. ఇంటికి తీసుకొచ్చాను పాస్టర్ గారు, నేను వెళ్ళాను, ఇద్దరం వచ్చేసాం ఇంటికి. చాలా బాధపడుతూ వచ్చాను ఇంటికి ట్రైన్లో. ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నా పరిస్థితి చూడాల. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా అప్పుడు నన్ను ఆదరించే వాళ్ళు లేరు. మాట సహాయం చేసేవాళ్ళు కూడా లేరు. అప్పుడే కొంతమంది వాదార్చడం మాట దేవుడు ఎరుగు, మళ్ళీ దెప్పు పొడుపు మాటలు పొడిచి ఏజెన్సీలని వెళ్ళిపోతే ఎలా ఉంటుంది, ఇలాగే ఉంటుంది. ఎవడి మాట ఎండో ఏజెన్సీలకు వెళ్ళిపోతాడు. ఏదో నేను వెళ్ళి సారా బీడీలు తాగేసి రోగం తెచ్చుకున్నట్టు దేవుడి పనికి వెళ్ళి నేను దేవుని యొక్క కృప చేత వాడబడుతూ వచ్చిన బలహీనత. ఇంకా రోజు రోజుకి నా పరిస్థితి దారుణంగా అయిపోయింది. ఇంకా రోజు 4 సెలైన్లు 5 సెలైన్లు ఎక్కుతూ ఉండే. సెలైన్లు ఎక్కడం, ఆ సెలైన్తోనే ఒక 20 రోజుల పాటు, 20 రోజులు ఇంకా ఎక్కువ నాకు జ్ఞాపకం లేదు, మంచాన్ని పడ్డాను. అది మళ్ళీ ప్రాణాపాయ పరిస్థితి, మరణపాశములు అన్నట్టు. తరచూ దుష్టుడు నన్ను నా మీద దాడి చేస్తూనే వచ్చాడు. ప్రాణాపాయ పరిస్థితులు రానే వచ్చాయి. కానీ కీర్తనీయుడైన యెహోవా నన్ను ఆదుకుంటూ వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కరెక్ట్గా 2 సార్లు 3 సార్లు వస్తే నాకు ఫలానా సంవత్సరంలో వచ్చిందని చెప్పచ్చు. మలేరియాకి ఆదికాండం 2002 అండి. ఇంకా అక్కడి నుంచి చాలాసార్లు రిపీటెడ్గా మలేరియా రావడం, ఏజెన్సీ వెళ్ళడం. రోగం వచ్చిందని ఏజెన్సీ మానేసానా, సువార్త మానేసానా అంటే ఏం మానలేదు. వచ్చింది. నా దృష్టి ఏంటంటే
ప్రాణాపాయం వచ్చి దేవుడు తీసుకెళ్ళిపోవాలనుకుంటే ఏజెన్సీ వెళ్ళినా తీసుకెళ్తాడు, ఊళ్ళో ఉన్న తీసుకెళ్తాడు. దేవుని చిత్తం అయితే ఎవడాపగలడు? 2010 మళ్ళీ మొత్తం టీం అంతా సిక్ అయిపోయాం. చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్టు. ఇంతకుముందు అయితే ఎవరికన్నా టీంలో బాగోకపోతే నేను వెళ్ళి దగ్గరుండి హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించి డబ్బులు ఖర్చు పెట్టేవాడిని. నేను ఒక చోట, బాలరాజు ఒక చోట, మిగిలిన వాళ్ళు ఒక్కొక్క హాస్పిటల్లో ఒకరినొకరు పలకరించుకోవడానికి కూడా ఓపిక లేని పరిస్థితి. మళ్ళీ దేవుడు ముట్టాడు, మళ్ళీ లేవనెత్తాడు, మళ్ళీ సువార్తకు బయలుదేరాను. మళ్ళీ ఎన్నుపోసల్లో ఇబ్బంది వచ్చింది, బండి మేంచి పడిపోయాను. L1 L2 రెండింటికి చాలా గట్టి దెబ్బ తగిలింది. మళ్ళీ కొంచెం రోజులు రెస్ట్, మళ్ళీ స్టార్ట్ అయ్యాను. డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు మీలో అందరికీ గుర్తుండిపోయింది. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయాడు బాబు అని చెప్పి గొగ్గోలు పెట్టారు అందరూని. మళ్ళీ 4 రోజులు రెస్ట్ తీసుకున్నాను. 4 రోజులకి మళ్ళీ లేచాను, మళ్ళీ దేవుని పనికి వెళ్ళాను. అంటే ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోతుంది రోజు, చాలా నీరసం అయిపోయాను. డాక్టర్ గారు చెప్తున్నారు 30,000కి వచ్చేసింది అని. పాస్టమ్ గారికి చెప్పాను 80,000 ఉందట నాకని. ఎందుకంటే ముందు రోజు రాత్రి 50,000కి వచ్చింది అన్నాడు, మరుసటి రోజు పొద్దుటేమో 30,000 అన్నాడు. 50-30 కలిపితే ఎంత? ఈ రెండిట్లు కలిపి చెప్పాను ఆవిడకి. యాక్చువల్గా నా ప్లేట్లెట్ కౌంట్ 30కి వచ్చింది, 30,000. 80,000కి వచ్చిందంటే పర్వాలేదులే అంటే కొంచెం ధైర్యంగా ఉంది. ఒక రోజు అంతకుముందు ఒకసారి, అది 2018, 2019 వాష్రూమ్లోకి వెళ్ళి పడిపోయాను. వాష్రూమ్లోకి వెళ్ళి పడిపోయి కాసేపు అయిన తర్వాత లేచాను, మళ్ళీ వచ్చాను. షుగర్ ఎక్కువ అయిపోయింది అప్పుడు ఒక బలహీనత. ఇలా ఎన్నో, ఒకటి కాదు, ఏదొచ్చినా ప్రాణాపాయ పరిస్థితి, ప్రాణాపాయం. ఆ క్రమంలో ఈ 2026 సంవత్సరం మే నెల, ఎంత బాబు డేట్ అది, మర్చిపోలేని డేటు, 21 22 పెళ్ళి ఎప్పుడు? మే 21. మే 21వ తారీఖున మళ్ళీ ఘోరమైన ప్రమాదం. అది చాలా విచిత్రం అనిపించింది నాకే ఆశ్చర్యం అనిపించింది. వరుసగా వడగాల్పు, ఎండ, డాక్టర్లు చెప్తున్నారు అసలు వెళ్ళొద్దు అని. కానీ వెళ్ళడం తప్పలేని పరిస్థితి. వెళ్ళి స్టేజ్ మించి దిగి పక్కకి వెళ్ళాను. పక్కకి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా కళ్ళు ఇలాగా చీకటి గమ్మినట్టు అయ్యింది. మళ్ళీ నేను లేచి చూసుకునేసరికి తడుముకుంటుంటే ముళ్ళు గుచ్చుకున్న చేతులకి బాధ పెడుతుంది చెయ్య. ఇక్కడ ఏదో చెంపకు గట్టిగా తగిలింది దెబ్బ. ఇదంతా నొప్పి, రక్తం కారుతుంది, చెమ్మగా ఉంది. రక్తం అని కూడా అనుకోలేదు ఫస్ట్. నేను ఇది ఇక్కడ ఉన్నాను నేను అనుకుంటున్నాను. అప్పుడు అర్థమైందనమాట కింద ఉండేసరికి, ఓహో నేను పడిపోయినా అయితే అని చెప్పి. అప్పుడు కూడా లేచేసరికి కూడా తల మీద ఏదో పెద్ద బరువు పెట్టినట్టు, చాలా బరువు. ఏమవుతుందో తెలీదు. ఇన్ని శ్రమలు, ఇన్ని కష్టాలు వచ్చాయి, ఇన్ని రోగాలు వచ్చాయి, కానీ ఫస్ట్ టైం నేను మరి ఇంత ఘోరమైన వడదెబ్బ తగలడం. లేచిన తర్వాత కూడా ఏదో నా నుంచి నా ప్రాణం వెళ్ళిపోతే ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ ఏదో అయిపోతుంది నాకు. నాలో బాధ నేను చెప్పుకుందాం అనుకుంటే మాట రావడం లేదు. ఏమవుతుందో తెలీదు. ఎవరికైనా ఏమన్నా ఇబ్బంది వచ్చిందంటే నిమిషాల్లో ఆలోచించి టక్ మనం ఏదోటి చేసేస్తాను. ఆయన బ్రతికించడానికి శతవిధ ప్రయత్నాలు చేస్తాను. ఇప్పుడు నన్ను బ్రతికించడానికి పాస్టమ్ గారు, బాలరాజు వీళ్ళు ఏం చేస్తున్నారో పాపం వీళ్ళకే తెలియట్లేదు. కంగారు పడిపోతున్నారు, ఎక్కడ తీసుకెళ్లాలో తెలియదు.
చుట్టుపక్కల అందరూ మనోళ్ళే ఉన్నారు. నరసాపురం ఫోన్ చేస్తే అమృత్ ఉన్నాడు, తర్వాత గ్లోరీ ఉన్నారు, ఇంకా చాలామంది. ఇటు భీమవరం ఫోన్ చేస్తే భీమవరంలో 3 మంది ఉన్నారు మన వాళ్ళు. దేశంలో ఏ మూలకి వెళ్ళిపోయినా మన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మీరు పలానా ఎందుకండి 108 ఫోన్ చేస్తే 108 అన్న వస్తుంది. కానీ ఏమి చేయలేని తోచలేని పరిస్థితి. పల్స్ చూసి డాక్టర్ అంటాడు, ఆయన సీరియస్గా ఉందండి కేసు, ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయినాయి, మనిషి ఇబ్బంది, తొందరగా తీసుకెళ్ళిపోండి, నేను వైద్యం చేయనని ఆయన. అక్కడి నుంచి ఎటు తీసుకెళ్ళారో తెలియదు, అటు తిరిగారు. మరి బాలరాజు ఈ టెన్షన్లో మరి ఎవరికి యాక్సిడెంట్ చేయకుండా ఆ కుర్రోడు నడిపాడు. ఆ కుర్రోడికి కంగారు వచ్చేస్తుంది, సుగంధేమో ఏడిసేస్తుంటాడు. పాస్టమ్ గారు ఏడకరా అని ఆవిడ మేకపోతే గాంభీర్యం బయటికి చెప్తుంది, కానీ ఆవిడకి భయమే, తల మీద చేయబెట్టి ప్రార్థన చేస్తుంది. నాకు వినబడుతున్నాయి అన్నీ. నేను స్పృహ లేకుండా ఉన్నాను అనుకుంటున్నారు, కానీ నాకు వినబడుతున్నాయి అన్నీ. వీళ్ళు పడుకుని ఉన్నాను కారులో, అన్నీ వినబడుతున్నాయి. నేను కూడా ఏదో చెప్దాం అనుకుంటున్నాను వీళ్ళకి. చెయ్యలు ఎలాగ ఆడిందామని చెయ్యలా పైకి లేపుతుంటే చెయ్యి లెగట్లేదు. ఇలా పెట్టారు చెయ్యి, ఇది ఇలా లేపుదాం అనుకుంటే చెయ్యి కింద పడిపోతుంది. ఏమవుతుంది నాకు అసలు, నేను ఏమైపోతున్నాను? నాకు నమ్మకం ఉంది ఏంటంటే యేసయ్య రాకడ వరకు బ్రతకాలని. నాకు తెలియట్లేదు, నా బాడీ అంతా చల్లగా అయిపోయింది. ఏదో మొత్తం బాధ, అదొక తెలియని బాధ. ఎప్పుడు రోగం ఎరగనుండి కాదు కదా, ఇప్పటివరకు చెప్పాను, ఎన్ని రోగాలు చిట్టా చెప్పాను, ఇందులో కొన్ని వదిలేశాను. డెంగ్యూ వచ్చింది నాకు, చికెన్ గున్యా వచ్చింది అండి, ఒకటి కాదు చాలా రోగాలు వచ్చాయి, చాలా బలహీనతలు వచ్చాయి. ఎవరన్నా వచ్చి నాకు పలానా వ్యాధి గురించి అంటే, మొన్న ఒక ఆయన సీనియర్ డాక్టర్కి చెప్పాను పలానా సమస్య అంటే, అది ఇలా ఈ మందు వాడాలి అది వాడాలంటే ఆయన ఆశ్చర్యపోతాడు. మీకు ఎలా తెలిసిన? కంగారు పడకండి, అన్నింటిలో నడిచి వచ్చాను నేను, అన్నీ చూసి వచ్చాను. ఈ టైం మాత్రం ఈ వడగాల్పు తగిలి ప్రాణం పోద్దని అంటుంటారు, కానీ వడదెబ్బకు ప్రాణం పోవడం ఏంటో నాకు తెలియదు. ఎందుకంటే ఏసీలో కూర్చుని ఏసీలో పెరిగినోడిని ఏం కాదు, ఎండ దెబ్బ తిన్నోడిని. పిఆర్ కాలేజు వేసవకాలం సెలవులు ఇస్తే షెడ్లన్నీ మేమే వేసాం మండు టెండలో. అది ఎండ అంటే ఏం భయం లేదు, ఎండ కొండనా. అలాంటిది ఎండ దెబ్బ తగిలి ఆ రోజున 22 మంది చచ్చిపోయారట. అందులో దేవుడు నన్ను పడకుండా మరణ పాశములు త్రించివేసి ఈరోజు సజీవుడిగా నన్ను నిలవబెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇంకా దేవుడు, నేను నమ్ముతున్నాను, నా ద్వారా దేవుడు జరిగించాలనుకున్న పని ఎంతో ఉంది. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్రపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. మరణపాశములు నన్ను చుట్టుకొనగను. దావీదు భక్తుడిని మరణపాశాలు చుట్టుకున్నాయి, మరి నన్ను కూడా మరణపాశాలు చుట్టుకున్నాయి. కానీ ఆయన తన ఆలయములో నా మొర్ర విన్నాడు. దేవునికి స్తోత్రం. సుగంధ భయపడిపోయి ఆడేం చేశాడంటే, అది ఫోటో తీసి వీడియో తీసి డైరెక్ట్గా గ్రూప్లో పెట్టేశాడు. గ్రూప్లో పెట్టగానే తర్వాత చెప్తున్నారు కదా, ఒక్కొక్కరు చూసిన ప్రతి ఒక్కరూ కన్నీరు గార్చి, ప్రభువా నీ దాసుడికి ఏ ప్రమాదం కలగకుండా కాపాడని కన్నీరు గార్చారు. ఆ మొర ఆయన ఆలయంలో వినబడింది. దేవునికి స్తోత్రం కలుగునగా. ఎటో తీసుకెళ్తే ఒక మెడికల్ షాప్ దొరికింది. అప్పటికి ఎన్ని కిలోమీటర్లు వెళ్ళి ఉంటారు మెడికల్ షాప్కి? 10 కిలోమీటర్ల, 12 కిలోమీటర్లు వెళ్ళాక ఒక మెడికల్ షాప్ దొరికింది. మెడికల్ షాప్ దగ్గర ఆపి ఎలక్ట్రాల్ పౌడర్ కలిపి నోట్లో పోసారు. అది పోసిన 2 నిమిషాలు కొంచెం ఓపిక వచ్చింది, కొంచెం పర్వాలేదు, ఆ బాధ ఏదో తగ్గింది. అక్కడ ఒక ఆర్ఎంపీ దగ్గర తీసుకెళ్తే ఆయన అడుగుతున్నాడు, మీకు ఏమైనా చెస్ట్లో మంట కానీ పెయిన్. ఆయన ఏమైనా క్యాల్కులేట్ చేస్తున్నాడంటే స్ట్రోక్ వచ్చి పడిపోయాడేమో, గుండెపోటు వచ్చి పడిపోయాడని అతను అనుకుంటున్నాడు. నేను అప్పుడు చెప్తున్నాను, ఇక్కడ ఏం బాధ లేదండి అని యాక్షన్ చేస్తున్నాను. అతనేమనుకున్నాడో, వీడికి ఏదో నిజంగా గుండెపోటే అనుకుని
బీపీ కంట్రోల్ అవ్వడానికి, బీపీ తగ్గడానికి ఒక బిల్ల నాలుగు కింద పెట్టేసి ఒక ఇంజెక్షన్ చేసేసి ప్యాంట పైవే చేసేసి ఒక్క నిమిషం కూడా పడుకోనలేదు అక్కడ. ఇతను అర్జెంటుగా భీమవరం ఎమర్జెన్సీ హాస్పిటల్ తీసుకెళ్ళిపోండి, పరిస్థితి బాగాలేదని తోలేశాడు. కొంచెం ఎలక్ట్రాల్ తాగిన తర్వాత కొంచెం ఓపిక వచ్చింది కదా, ఈ ట్యాబ్లెట్ పెట్టిన మరుక్షణం మరి ఒళ్ళు చల్లబడిపోయి ఏదేదో అయిపోతుంది. మళ్ళీ నాకు ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. నేను ఉండలేకపోతున్నాను అనుకుంటే పాప వీళ్ళు తీసుకెళ్తున్నారు. ఒక వాంతోటి అయ్యింది. ఆ వాంతి అయిన తర్వాత బిల్ల బయటికి వెళ్ళిపోయినట్టుంది. 4 కింద పెట్టిన బిల్ల. అది ఎవరికి పెడతారంటే బీపీ తగ్గడానికి గుండెపోటు వచ్చిన వాళ్ళకి పెడతారు ఆ బిల్ల. నాకేం గుండెపోటు ఉంది? సాతానుగాడే గుండెపోటు తెప్పిందాం మనం. నాకే గుండెపోటు లేదు అండి. నాన్న ఉక్కిరి బిక్కిరి అయిపోతుందని నేను ఒక హాస్పిటల్కి వెళ్తే, అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్, అక్కడ డాక్టర్ గారు లేరు కానీ ఆవిడ నర్సో డాక్టర్ అమ్మో ఎవరో తెలియదు కానీ పాస్టర్ గారు కదా ఆవిడ డాక్టరేనా ఆవిడ పాస్టర్ గారితో అంటుంది, మీరేంటండి అంటే నేను ఆర్ఎంపీ డాక్టర్ని. ఆర్ఎంపీ అయితే మన ఇద్దరం కలిసి సెలైన్ పెడదామండి, ఈయనకి ట్రైల్ వేద్దామండి. నీకు నమస్కారం తల్లి, నీ ట్రైల్ ఏమి వేయొద్దు, ఇప్పుడు ఆయన పరిస్థితి చూస్తే బాగాలేదని మళ్ళీ కారు ఇంకోవైపు తిప్పితే సుగంధ చూసి ఆడు పాపం ఆ సమయానికి గూగుల్ మ్యాప్ కొట్టి, బాబాయ్ ఇక్కడ దగ్గరలో 15 కిలోమీటర్లో ఒక హాస్పిటల్ ఉంది అని చెప్పేసి అంటే ఆ హాస్పిటల్ చూపించిన మ్యాప్ చూపించిన దారిలో వెళ్తే, ఎందుకేంటంటే అది మొగల్తూరు గవర్నమెంట్ హాస్పిటల్. అక్కడికి వెళ్ళిన తర్వాత వెంటనే రిసెప్షనిస్ట్ ఒక క్రైస్తవురాలు, డాక్టర్ మేడం గారు ఒక క్రైస్తవురాలు, సీనియర్ మేడం ఉంది ఆమె ఒక క్రైస్తవురాలు, అందరూ క్రైస్తవులే. పాస్టర్ గారు అండి, అయ్యో పాస్టర్ గారు అని చెప్పేసి గబగబలాడుతూ వచ్చి అక్కడ మంచమే పడుకోబెట్టి షర్ట్ అవి తీసేసి వెంటనే సెలైన్ పెట్టి ట్రీట్మెంట్ మొదలుపెట్టారు. పెట్టిన ఒక అరగంటకి నాకు మళ్ళీ ప్రాణం ఓపిక వచ్చింది. పాస్టర్ గారు కొంచెం అన్నం తినిపించి హోటల్ నుంచి పెరిగి అన్నం తీసుకొచ్చి పెట్టారు. పెట్టిన తర్వాత నాకు ఇంకేం ఉండబుద్ధి ఎట్లేదు, ఇంకా చక్రాలు ఉంటాయి కదా కాళ్ళు. మళ్ళీ లేచి వెళ్ళిపోదాం, ఇంటికి వెళ్ళిపోదాం, మనం కాకినాడ వెళ్ళిపోదాం అని చెప్పి తీసుకొచ్చాను. లోపల డాక్టర్ గారికి ఫోన్ చేస్తే ప్రసన్న కుమార్ గారు, ఆయన తీసుకురా అవసరం లేదమ్మా, ఇంట్లో పెట్టండి, ఏసీలో పెట్టేయండి, ఆయన్ని హీట్ స్ట్రోక్ అది, దానికి ఏం అవసరం లేదు, నేను చెప్పిన ఇంజక్షన్లు చెప్పిన ట్యాబ్లెట్లు వేసేయండి అని చెప్పి ఆయన ఇంట్లోనే పెట్టి వైద్యం చేశాడు. ఆయన దేవునికి స్తోత్రం. పాస్టర్ గారు ఆరుగా సెలైన్లు పెట్టడం, 2 రోజుల పాటు ఎలక్ట్రల్ వాటర్ అరగంటకు ఒక గ్లాసు పడుకొనిచ్చేవారు కదా. రాత్రి పడుకుంటే పడుకోవద్దు ఆయన చెప్పారు. ఆయన నిద్రపోయినా సరే లేపిచ్చేయండి అని. ఇలా నిద్ర పట్టేది. మళ్ళీ కాసేపటికి మళ్ళీ దాహం, భయంకరమైన డిహైడ్రేషన్. సెలైన్ ఎక్కుతుంది కానీ దాహం తీరట్లేదు. అలా 2 రోజులు మంచం మీద, ఈ వారం రోజులు, ఈ 15 రోజులు ఇంకా అలా కొంచెం బయటికి తిరగట్లేదు. నిన్నే బయటికి వెళ్ళి వచ్చాను. నిన్న బయటికి వెళ్ళి వచ్చేసరికి నిన్న సాయంత్రం 4 గంటల వరకు బాగానే ఉంది. 4 గంటలకి ఇంకా బండి వేసుకుని బయలుదేరాను, అక్కడి నుంచి వచ్చేద్దాం కదా అని. కొంచెం ఎదరికి వచ్చేసరికి మళ్ళీ బుర్ర తిరుగుతుంది. నాకేదో మళ్ళీ ఇబ్బందిగా అనిపించింది. ఆ బండి తీసుకెళ్ళి పక్కన పెట్టేసి తరుణ్ బాబు ఉంటే చెప్పాను, ఒరే నాకు ఏదో కొంచెం ఇబ్బందిగా ఉందిరా అనగానే ఆడు పరుగుని వెళ్ళి ఎలక్ట్రాల్ పౌడర్ తీసుకొచ్చి కలిపిచ్చాడు. మళ్ళీ బస్సు ఎక్కించాడు. జాగ్రత్తగా ఇంటికి వచ్చాను. దేవుడు మరలా నన్ను రికవర్ చేసి నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అండ్ ఎన్నో అపాయాలు ఇంకా చెప్పడం మర్చిపోయినవి ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ ఒక ఆర్డర్లో చెప్పుకుంటే ప్రతిసారి నేపాల్ బార్డర్కి, బంగ్లాదేశ్ బార్డర్కి, లడక్ వెళ్తారు 2 బార్డర్కి. అలాగా ప్రతిసారి మరణం వరకు వెళ్ళడం, దేవుడు మళ్ళీ చేయబట్టుకు తీసుకురావడం. నేపాల్ బార్డర్కి వెళ్ళొద్దురా, నా పని ఉందిరా అని చెప్పి తీసుకొచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం. మరణ పాశాలు నన్ను చుట్టుకున్నాయి కానీ వాటిని ఆయనే త్రెంచివేశాడు. కారణం ఏంటంటే యెహోవా నా బలము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.
ఇప్పటి వరకు నడిపించినటువంటి దేవుడు, ఇప్పటి వరకు నన్ను గెలిపించిన దేవుడు, ఇక్కడి వరకు నాకు తోడై ఉన్న దేవుడు, ఇక ముందు కూడా తోడై ఉండి తన సంకల్పము నా జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చాలి. 46 సంవత్సరాలు చేసింది ఏమీ లేదు అంటే 46లో 20 సంవత్సరాల వరకు నేను సేవకు రాలేదు. 20 ఏళ్ళు క్రిందటి సేవకు వచ్చాను అంటే 26 సంవత్సరాల సేవ. అందులో ఫుల్ టైం సేవకు వచ్చింది, ఆర్డినేషన్ తీసుకుంది, మళ్ళీ అందులో ఒక 5 ఏళ్ళు తీసేయాలి. 21 సంవత్సరం సేవ చేసింది. ఇంకా చేయవలసింది ఎంతో ఉంది. దేశపు సరిహద్దులు దాటాలి. ప్రపంచంలో ప్రతి దేశంలోనూ నేను కాలు మోపాలి. ప్రతి దేశంలోనూ నేను వాక్య పరిచర్య చేయాలి. ప్రతి చోట సంఘాలు కట్టాలి. అంటే విస్తారమైన ఆత్మలు సంపాదించాలి. నా హృదయం నిండా ఉన్న వాంఛ, తీరని కోరిక కాదు, తీరిపోయే కోరికది. దేవునికి స్తోత్రం. నా నెరవేరని కళ అంటారు కొంతమంది. నెరవేరని కళ కాదు, నెరవేరే కళది. దేవుడు అపోస్తులుడైన పౌలుని వాక్యంతో నింపాడు, అద్భుత క్రియలు మహత్కార్యాలు చేసే శక్తితో నింపాడు. ఈ అంత్యకాలంలో ప్రభు రాకడ సమీపిస్తున్న దినాల్లో ఈ 2 విషయాల్లోనూ కూడా దేవుడు నన్ను బలపరిచి అపోస్తులుడైన పౌలులాగా, ఆధునిక పౌలు ఒఫిరిగారులాగా వాక్య పరిచర్య చేయాలి. యేసయ్య చేసిన అద్భుతాలు సూచక్రియలు నా ద్వారా కూడా దేవుడు జరిగించాలి. నా యందు విశ్వాసం ఉంచిన వాడు నాకంటే ఎక్కువ క్రియలు చేస్తాడన్నాడు యేసయ్య. నేను నమ్ముతున్నాను. దేవుడిచ్చిన వాగ్దానం అది. దేవుడు హీలింగ్ గిఫ్ట్ ఇచ్చి గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడని దైవజనులు మరి అభిషక్తులు చాలామంది చెప్పారు. దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. ఇంకా ప్రజ్వలింపబడి తృప్తి పడిపోయేటువంటి మనస్తత్వం వద్దు. భక్తి జీవితంలో కానీ దేంట్లోనూ కాదు, తృప్తి అనేది లేకుండా ఇంకా చాలే నేను చాలా చేసేసాను అని ఎన్నో రిస్కులు చేశాను. చెప్తున్నాను కదా, ప్రయాణాల్లో రిస్కులు. వంతాడు కొండ మించి దిగేటప్పుడు అదొక రిస్క్. అది బార్డర్కి వచ్చాం, లడక్ దగ్గరికి వెళ్ళింది సీను. బండి తిరగబడిపోతుంది. ఇంకా వ్యాన్ దిగుతున్నాము, దారి కంట్రోల్ లేక, రోడ్డు కంట్రోల్ లేక, బురద రోడ్డు, ఇలా ఉన్న వ్యాను ఇలా తిరిగిపోయింది. ఇక నెక్స్ట్ బాల్తో కొట్టి లోయలో పడాలి. దూకేసి నేను పారిపోవచ్చు. డోర్లు లేని వ్యాన్ అది, కమాండర్ జీప్లో ఉంటుంది, టక్కర్ జీప్. అందరినీ దూకేమన్నాను కానీ నేను మాత్రం అందులోనే ఉన్నాను. అందరూ దూకి పారిపోయారు. టక్కర్ జీపేనమ్మా. అందరూ దిగిపోయి పారిపోయారు. దూరంగా వెళ్ళిపోయి గుండ్లు బాదుకొని గొగ్గోలు పెడుతున్నారు. నేను అందులో ఉండి ప్రార్థన చేశాను, ప్రభువా ఇది నాకు ఆఖరి రోజు అని నాకు అర్థమైపోయింది. ఒకవేళ తీసుకెళ్ళిపోవాలనుకుంటే ఏమైనా పెండింగ్ కేసులు ఏమైనా ఉంటే నీకు నాకు మధ్యలో అవన్నీ తీసేసి క్షమించి నీ రాజ్యానికి తీసుకెళ్ళిపో, లేదనుకో ఈ వ్యాన్ కిందకి తీసుకెళ్ళిపో అని నేను కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచాను. అప్పుడు ఆ ప్రార్థన అయిపోయి కళ్ళు తెరిచాను కదా, అప్పటికే బండి జారిపోతూ ఉంది. ఒక్కసారి బ్రేక్ మీద కాల్ తీసి మళ్ళీ ఆన్ పెట్టినట్టున్నాను. నాకే తెలియదు ఇంకేం చేశాను, ఎలా కంట్రోల్ చేయాలో కూడా తెలియట్లేదు. అసలు బ్రేక్ కంట్రోల్ లేదు, ఎక్సలేటర్ కంట్రోల్ లేదు. జారిపోతుంటే కొండ మీద బండి జారిపోతుంటే నేనేం చేయను? అదే నిదానంగా జారిపోయినా పర్వాలేదు, స్టీరింగ్ పట్టుకుని ఏదోలా తిప్పేయచ్చు. ఇలా జారిపోవాల్సింది ఇలా తిరిగిపోయింది, పల్టీలు కొడుతుంది. ఇంకా నిటారు కొండ ఎక్కించాను పైకి. కొండ దిగేటప్పుడు జారిపోతుంటే కళ్ళు తెరిచి నేను చూసేసరికి ఇలా తిరిగిపోయిన కారు వ్యాన్ ఇలాగొచ్చింది, లైన్లోకి వచ్చింది. ఇంకా అలాగే దింపుకుండా కిందకు వచ్చేసాను. వీళ్ళు వెనకాల ఓ నా కొడుకో, నా అన్నయ్యో, నా తమ్ముడో అని గుండెలు బాదుకుంటున్నారు వీళ్ళు. ప్రతిసారి చెప్తున్నారు అన్నీ రిస్కులే. రిస్కులన్నిటిలోనూ దేవుడు నడిపించుకుంటూ వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ఇక్కడ యానం మునిగిపోయిందని ఎలాగైతే ఇంత మొల్లోతు నీటిలోకి దిగి పంచిపెట్టి వచ్చామా, ఆ నీటి వాసనకి ఏ ఇన్ఫెక్షన్ వచ్చిందో తెలీదు, విపరీతమైన జ్వరం. కొన్ని రోజులు మళ్ళీ మంచాన పడ్డాను. అక్కడ ఆవెల్తు కోడమే మెడికల్ క్యాంప్ పెట్టి వచ్చామా, ఆ ఎవడో మీదకి వచ్చి దొగ్గాడు, కిందకు వచ్చిన తర్వాత ఇన్ఫెక్షన్ వచ్చేసింది, జ్వరం, మలేరియా స్టార్ట్. మళ్ళీ చాలా ఇబ్బంది పడ్డాను. ఇలా ఎన్నో సందర్భాలు, ఎన్నోసార్లు. ఒకసారి బండి వేసుకుని వెళ్తున్నాం, 3 చక్రాల బండి, సువార్తకి వెళ్ళి వస్తుంటే అటు ఇటు కాకుండా ఊరికి ఎటు కాని చోట చీకట్లో చక్రం విరిగిపోయింది. చక్రం విరిగిపోతే మా వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు తెలుసా, మా అన్నయ్య ఉన్నాడు అప్పుడు, తర్వాత మన సహోదరులు ఉన్నారు, ఎవరు ఉంటారు ఇక్కడ, ఎవ్వరూ లేని అడివేది. అటు ఎవడో లేడు, ఇటు ఎవడో లేడు. చీకట్లో అందాల బండి ఎవడబట్టిపోతాడు చెప్పండి. అసలు 3 చక్రాల బండి, ఇందాక స్క్రీన్ మీద వేసాను చూడలేదు, అది ఆ బండి ఎవడబట్టిపోతాడు అసలు. 20 ముక్కలు అమ్ముకున్నోడు కూడా పనికిరాదు బండి, చక్రం విరిగిపోయిన బండి. అందరినీ వెళ్ళిపోమని వాళ్ళన్నా, నువ్వు ఒక్కడవే ఎలా ఉంటావు ఈ అడవిలో, ఏ జంతువులన్నా దాడి చేస్తే లేకపోతే ఎవడేం చేస్తాడో. వాళ్ళు అనలేదు, మీరు నేను ఉంటానండి అని అనగానే సరే అని చెప్పి వెళ్ళిపోయారు. ఒక్కడిని తెల్లవారులు ఆ గట్టు మీద అలా కూర్చుని, విపరీతమైన చలి, ఎటు చూసినా ఎవడు ఏమైనా సరే మనం పట్టించుకున్నాడు కూడా లేదు. ఎందుకండి ఎలుగుబంట్లు ఏం అవసరం లేదు, నక్కలు వచ్చి దాడి చేసినా సరే ఏం చేయలేము. ఇంకా నక్కలకు పలహారం అయిపోతాం అన్నమాట. చేతిలో ఒక బ్యాటరీ లైట్ కానీ సెల్ ఫోన్ కానీ, అప్పుడు సెల్ ఫోన్లు లేవు, ఏమీ లేదు. కానీ పెద్ద వయసు అంటే అది లేదు, 20 సంవత్సరాల వయసు. నాకు ఒక్కడిని రాత్రి అడవిలో అలాగా ఉన్నాను. ఇలాంటి పరిస్థితులు దేవుడు నాకు అన్నీ తీసుకొచ్చాడు, ధైర్యం ఇచ్చాడు, పనిలో నన్ను నడిపించాడు. దేవునికి స్తోత్రం. సజీవునిగా ఈరోజు ఆరోగ్యవంతమైన స్థితిలో, షుగర్ వచ్చి అందరూ భయంకరమైన మందులు వాడి బాధపడుతుంటే అది షుగర్ అనే ఆనవాళ్ళే లేకుండా తీసేసాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. షుగర్ వ్యాధిగ్రస్తులు అందరూ మామిడి పళ్ళు తినడానికి, స్వీట్లు తినడానికి భయపడతారు ఏంటి, ఏ భయం లేకుండా ఈ వేసవికాలంలో విశ్వాసులు తెచ్చిన మామిడి పళ్ళు అన్నీ తిన్నాను. దేవుడిచ్చాడు స్వస్థత, దేవుడిచ్చాడు ఆరోగ్యం. ప్రాణాపాయ పరిస్థితులు వచ్చాయనే మాట ఎంత నిజమో, వాటన్నిటిలోంచి దేవుడు తప్పించాడు అనేది కూడా అంతే నిజం. ఎక్కడో మారుమూల పల్లెటూరులో పుట్టిన నన్ను అనేక పట్టణాలు, అనేక గ్రామాలు, అనేక ప్రదేశాలు దేవుడు తిప్పి నడిపిస్తున్నాడు. ఇదంతా ప్రారంభం మాత్రమే. నేను నమ్ముతున్నాను ఇంకా ముందు అసలు సిసలైన సేవ ఉంది, అసలు సిసలైన పోరాటం ఉంది, అసలు సిసలైన దేవుని అభిషేకం కూడా ఉంది. అట్టి అభిషేకంతో దేవుడు నన్ను నింపి నా వ్రేళ్లకు పోరాటం నేర్పించి ఎత్తైన స్థలములలో దేవుడు నన్ను శక్తితో నిలబెట్టునుగాక. నా కొరకు ప్రార్థన చేసేవారందరికీ మరొకసారి వందనాలు. మరి ముందుకు ఇంకను నా కోసం ప్రార్థన చేయండి. దేవుని పనిలో నేను ఇంకా బలపడినట్లుగా దేవుడి మాటలు దేవుడు అంగీకరించునుగాక. ఆమేన్. రండి ప్రార్థన చేద్దాం.